మరి సేవకులకు, బిఆర్ఎం విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాది గుంటూరు జిల్లా. మరి దైవజనులు మరి అక్కడ మీటింగ్లో వర్తమానం అందించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 2 పర్యాయములు ఆ ఎల్లమాడ వచ్చినప్పుడు ఒకసారి నేను దైవజనుల గారిని, అయ్యా మా ప్రాంతం కూడా రావాలన్నా, ఎందుకంటే అక్కడ విన్న వాక్యము నాకు చాలా బలం పొందింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ వాక్యము ద్వారా నేనే వినటమే కాదు, మా గ్రామానికి దైవజనులు మాకు సమయం అనుగ్రహించారు. 2 రోజులు కుడికలు జరిగినాయి. ఆ కుడికలు కూడా చాలా అద్భుతకరంగా జరిగినాయి అన్నమాట. అయితే నేను ప్రతి నెల 21వ తారీఖుని ఉపవాస కూడిక పెట్టుకుంటాను. కానీ చాలామంది నెలకొకళ్ళ దైవజనులను పిలుస్తూ ఉంటాను. దైవజనులు పిలుస్తున్నాను. రోడ్డు మీద వీధి సువార్త జరుపుకుంటూ ఉంటున్నాను. అయితే ఒకరోజు దైవజనులు మీ ఇల్లు బాగుందా అనేవాళ్ళు. అంటే ఆ గుడిసెను చూసి మీకు బాగుందా అన్నారు. కానీ దైవజనులు జానయ్య గారు, నేను మరలా ఇక్కడ వచ్చేటప్పుడు ఇల్లు ఉండకూడదు అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగాక. నేను ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడిసె ఉండకూడదు అన్నారు. అయితే దేవుని అద్భుతకరంగా నేను నన్ను ఆ ఉండప్పుడు దైవజనుల ద్వారా నేను శంకుస్థాపన చేసుకున్నాను. ఆ శంకుస్థాపన చేసుకున్నప్పుడు చాలా గొప్పగానే కార్యం జరిగింది. నేను చక్కగా పని ప్రారంభించినప్పుడు చాలా అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు, పాస్టర్ గారు వచ్చారు, సహాయం చేశారు, ఈయన వల్ల ఏం జరిగిద్ది, ఎక్కడ కొట్టు కడతాడు కానీ అనుకున్నారు. చాలామంది ప్రజలు అనుకున్నారంట, మనసులో అనుకున్నారు. కానీ తారీఖు కూడా గోవాడలో వర్తమానం ఉంటుంది. కొంత పాస్టర్ల గారులు కూడా అడుగుతున్నారు, ఎందుకంటే జానయ్య గారిని వాక్యం మేము విన్నాము, మా ప్రాంతానికి కూడా నడిపించమని అన్నారు. అయితే ఏమన్నా కానీ నేను చాలా బలంగా ఈ స్థితిలో ఉండానంటే ఈ బిఆర్ఎం ద్వారా నేను ఈ స్థితిలో ఉండాను. నా పరిస్థితి నేను దీనాయన గారు చేసిన మేలులు, ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉండాను నన్ను కూడా, ఎందుకంటే అక్కడ వేసిన పునాది దైవజనుల ద్వారా వేసిన పునాది. ఎందుకంటే చాలామంది నన్ను అవమానంగా నీచంగా మాట్లాడుకున్నారు.
ఏదో ఇల్లు అయితే కట్టాడు కానీ పునాది వేసాడు కానీ ఇది ఎలా కట్టబడతా అన్నారు. కానీ అక్కడ వేసిన అక్కడ పునాది నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ గట్టిగా పునాది అన్నమాట. ఈ బిఆర్ఎంఏ, ఈ సత్యమైన వాక్యమే గట్టిగా పునాదని నేను మనవి చేసుకున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికి సంతోషమా?